నార్త్ ఆర్కన్సాలోని బెంటన్విల్లే నుంచి మాట్లాడుతున్నాను. జనరల్గా ఈ ప్రదేశంలో మంచు ఎప్పుడూ పడదు. అలాంటిది ఈ ఏడాది ఇక్కడ కూడా ఇంత మంచు పడింది. మీరు చూస్తే కనిపిస్తుంది, మొత్తం కార్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మంచు కూడా ఒక 4 ఇంచుల 5 సెంటీమీటర్ల వరకు పేరుకుపోయి ఉన్నది. నిన్న మధ్యాహ్నము 2 గంటలకి స్టార్ట్ అయిన మంచు ఇప్పటి వరకు పడుతూనే ఉన్నది, రాత్రంతా పడుతూనే ఉన్నది. నార్త్ ఆర్కన్సాలో, డాలస్ ఇలాంటి ప్లేసెస్లో మంచు పడుతుంది, కానీ పడిందా లేదా అన్నట్టు ఎప్పుడు ఉంటుంది. కానీ ఈసారి బ్లేర్ తుఫాన్ కారణంగా చాలా ఎక్కువ పడింది. ఇది వీళ్ళకి చాలా అన్యూజువల్. సో ఈ లెక్కన అమెరికాని మంచు తుఫాను చాలా బలంగా హిట్ చేసిందని చెప్పవచ్చును. మీరు చూస్తే కనిపిస్తుంది, మొత్తం అంతా నిండిపోయింది. నాకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇది కాళ్ళు లోపల కూరుకుపోయేంత మంచు వచ్చింది. దీనివల్ల కొన్ని చోట్ల విద్యుత్ ఆగిపోయింది, నీళ్లు గడ్డకట్టుకుపోయి పైపులు ఆగిపోయింది, నీళ్ళు ఆగిపోయాయి. సో ఇక్కడే ఇలా ఉన్నది అంటే కన్సాస్, ఇంకా వాషింగ్టన్, వర్జీనియా లాంటి ప్లేసుల్లోని ఇంకా చాలా ఎక్కువ పడింది. అక్కడ 12 ఇంచెస్ వరకు స్నో పడింది. అసలు కార్లు కదలడానికి లేదు, అసలు మొత్తం జనజీవనం స్తంభించిపోయింది అక్కడైతే. ఆ లెక్కన అక్కడ ఇంకా చాలా ఎక్కువ పడింది. మరొక 2 రోజులు వారం రోజులుగా ఇదే పరిస్థితి అవుతోంది. మరొక 2 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక్కడ ఇలా ఉంటే మరోవైపు సౌత్లోని కార్చిచ్చు మొత్తం అక్కడ అందరినీ కాల్చేస్తుంది. 3 రోజులైంది అక్కడ కార్చిచ్చు కాలిఫోర్నియాలోని, ఆగటం లేదు. ఫుల్గా అక్కడ మంటలు అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది ఇళ్లను ఇవాక్యువేట్ చేశారు. 2,000-3,000 పైగా ఇళ్ళు కాలిపోయాయి. చాలా ఆస్తి నష్టం, 5 లక్షల కోట్లకి పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. సో అమెరికాని ఒకవైపు మంచు, ఇంకొక వైపు మంటలు 2 తగలెట్టేస్తున్నాయి. ఏమైపోతున్నదో తెలియని పరిస్థితిలో ఉంది అమెరికా. ఎప్పటికీ కోలుకుంటుందో కూడా తెలియదు అన్నట్టు ఉన్నది. మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, నా వెనకాతల ఖాళీ ప్రదేశము ప్లస్ రోడ్డు ఉన్నది. రోడ్డు ఏదో, ఖాళీ ప్రదేశం ఏదో కనిపించట్లేదు. మొత్తం అంతా నిండిపోయి ఉన్నది. అలాగే ఎవ్వరూ ఇళ్లలోంచి బయటికి రాలేదు. మొత్తము రోడ్ అంతా ఖాళీగా కనిపిస్తున్నది. ఇది జనరల్గా ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డు అక్కడంతాను. కానీ ఇవాళ అసలు కార్లు అడపదడప కనిపిస్తున్నాయి తప్పితే అసలు ఇక్కడ ఎవరు బయటికి రావటం లేదు. ఇక్కడ నార్త్ ఆర్కన్సాలో బెంటన్విల్లేలోని ఇది చాలా అరుదు. ఇంతలా మంచు ఎప్పుడూ పడదు. ఈ సంవత్సరం దాదాపు 32-35 ఏళ్ల తర్వాత ఇంతలా మంచు పడింది అని చెప్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీజ్ వార్నింగ్ బోర్డులు పెట్టారు. అలా ఫ్రీజ్ చేయకపోతే వాటర్ పైపులన్నీ అంటే ఫ్రీజ్ వార్నింగ్ ఉంటుంది, వాటర్ పైపులన్నిటిని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇళ్లల్లో కూడా వాటర్ని ప్రతి ట్యాప్లోంచి వాటర్ డ్రాప్లెట్స్ పడేటట్టు ఉంచండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఫ్లో లేకపోతే హీటర్లు ఆన్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. నిన్న మొదలైన మంచు ఇవాళ కూడా పడుతుంది, ఇవాళంతా కూడా పడుతుంది అంటున్నారు. ఈ లెక్కన ఇక్కడ కూడా దాదాపు 6-7 సెంటీమీటర్స్ వరకు రావచ్చు అని అంటున్నారు. ఇప్పుడు 4-5 సెంటీమీటర్స్ ఉన్నది. ఇది ఇంకా పెరుగుతున్నది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మంచు పడుతోంది, నా మీద కూడా మంచు పడుతుంది. మీరు గమనిస్తే కనిపిస్తుంది, పడుతున్నది. ఇప్పుడు 100% పెర్సెప్షన్స్ ఉన్నాయి మంచు పడుతుంది అని. ఇది సాయంకాలం 6-7 వరకు కొనసాగుతుంది అని పర్సెప్షన్స్ చూపిస్తున్నాయి. సో ఈ లెక్కన భారీగా మంచు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. స్కూళ్ళు సెలవులు ఇచ్చేసారు, ఆఫీసులు సెలవులు ఉన్నాయి. చాలా చోట్ల కరెంట్ ఆగిపోయింది, ఇంటర్నెట్ కూడా పనిచేయటం లేదు. సో చాలా చోట్ల అందరికీ దాదాపు సెలవులు ఇచ్చేశారు. దానికి తోడు ఇవాళ ఫ్రైడే కూడా కావడంతో, వీకెండ్ కావడంతో అందరూ పనులు చేయటం లేదు. ఇళ్లలోంచి బయటకు రాకుండా సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఆర్టీవీతో మనోజ్ఞ, బెంటన్విల్లే, ఆర్కన్సా. అమెరికాని బ్లేర్ తుఫాను మళ్ళీ హిట్ చేసింది. ప్రస్తుతం నేను నార్త్ ఆర్కన్సాలోని బెంటన్విల్లే నుంచి మాట్లాడుతున్నాను. జనరల్గా ఈ ప్రదేశంలో మంచు ఎప్పుడూ పడదు.
అలాంటిది ఈ ఏడాది ఇక్కడ కూడా ఇంత మంచు పడింది. మీరు చూస్తే కనిపిస్తుంది మొత్తం కార్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మంచు కూడా ఒక 4 ఇంచులు 5 సెంటీమీటర్ల వరకు పేరుకుపోయి ఉన్నది. నిన్న మధ్యాహ్నము 2 గంటలకి స్టార్ట్ అయిన మంచు ఇప్పటి వరకు పడుతూనే ఉన్నది. రాత్రంతా పడుతూనే ఉన్నది. నార్త్ ఆర్కన్సాలో, డాలస్ ఇలాంటి ప్లేసెస్లో మంచు పడుతుంది, కానీ పడిందా లేదా అన్నట్టు ఎప్పుడు ఉంటుంది. కానీ ఈసారి బ్లేర్ తుఫాన్ కారణంగా చాలా ఎక్కువ పడింది. ఇది వీళ్ళకి చాలా అన్యూజువల్. సో ఈ లెక్కన అమెరికాని మంచు తుఫాను చాలా బలంగా హిట్ చేసిందని చెప్పవచ్చును. మీరు చూస్తే కనిపిస్తుంది మొత్తం అంతా నిండిపోయింది. నాకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇది కాళ్ళు లోపల కూరుకుపోయేంత మంచు వచ్చింది. దీనివల్ల కొన్ని చోట్ల విద్యుత్ ఆగిపోయింది, నీళ్లు గడ్డకట్టుకుపోయి పైపులు ఆగిపోయింది, నీళ్ళు ఆగిపోయాయి. సో ఇక్కడే ఇలా ఉన్నది అంటే కన్సాస్, ఇంకా వాషింగ్టన్, వర్జీనియా లాంటి ప్లేసుల్లోని ఇంకా చాలా ఎక్కువ పడింది. అక్కడ 12 ఇంచెస్ వరకు స్నో పడింది. అసలు కార్లు కదలడానికి లేదు. అసలు మొత్తం జనజీవనం స్తంభించిపోయింది అక్కడైతే. ఆ లెక్కన అక్కడ ఇంకా చాలా ఎక్కువ పడింది. మరొక 2 రోజులు వారం రోజులుగా ఇదే పరిస్థితి అవుతోంది. మరొక 2 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక్కడ ఇలా ఉంటే మరోవైపు సౌత్లోని కార్చిచ్చు మొత్తం అక్కడ అందరినీ కాల్చేస్తుంది. 3 రోజులైంది అక్కడ కార్చిచ్చు కాలిఫోర్నియాలోని, ఆగటం లేదు. ఫుల్గా అక్కడ మంటలు అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది ఇళ్లను ఇవాక్యువేట్ చేశారు. 2,000-3,000 పైగా ఇళ్ళు కాలిపోయాయి. చాలా ఆస్తి నష్టం, 5 లక్షల కోట్లకి పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. సో అమెరికాని ఒకవైపు మంచు, ఇంకొక వైపు మంటలు 2 తగలెట్టేస్తున్నాయి. ఏమైపోతున్నదో తెలియని పరిస్థితిలో ఉంది అమెరికా. ఎప్పటికీ కోలుకుంటుందో కూడా తెలియదు అన్నట్టు ఉన్నది. మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, నా వెనకాతల ఖాళీ ప్రదేశము ప్లస్ రోడ్డు ఉన్నది. రోడ్డు ఏదో, ఖాళీ ప్రదేశం ఏదో కనిపించట్లేదు. మొత్తం అంతా నిండిపోయి ఉన్నది. అలాగే ఎవ్వరూ ఇళ్లలోంచి బయటికి రాలేదు. మొత్తము రోడ్ అంతా ఖాళీగా కనిపిస్తున్నది. ఇది జనరల్గా ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డు అక్కడంతాను. కానీ ఇవాళ అసలు కార్లు అడపదడప కనిపిస్తున్నాయి తప్పితే అసలు ఇక్కడ ఎవరు బయటికి రావటం లేదు. ఇక్కడ నార్త్ ఆర్కన్సాలో బెంటన్ విలేలోని ఇది చాలా అరుదు. ఇంతలా మంచు ఎప్పుడూ పడదు. ఈ సంవత్సరం దాదాపు 32-35 ఏళ్ల తర్వాత ఇంతలా మంచు పడింది అని చెప్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీజ్ వార్నింగ్ బోర్డులు పెట్టారు. అలా ఫ్రీజ్ చేయకపోతే వాటర్ పైపులన్నీ అంటే ఫ్రీజ్ వార్నింగ్ ఉంటుంది. వాటర్ పైపులన్నిటిని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇళ్లల్లో కూడా వాటర్ని ప్రతి ట్యాప్లోంచి వాటర్ డ్రాప్లెట్స్ పడేటట్టు ఉంచండి. లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఫ్లో లేకపోతే హీటర్లు ఆన్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. నిన్న మొదలైన మంచు ఇవాళ కూడా పడుతుంది, ఇవాళంతా కూడా పడుతుంది అంటున్నారు. ఈ లెక్కన ఇక్కడ కూడా దాదాపు 6-7 సెంటీమీటర్స్ వరకు రావచ్చు అని అంటున్నారు. ఇప్పుడు 4-5 సెంటీమీటర్స్ ఉన్నది. ఇది ఇంకా పెరుగుతున్నది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మంచు పడుతోంది. నా మీద కూడా మంచు పడుతుంది. మీరు గమనిస్తే కనిపిస్తుంది పడుతున్నది. ఇప్పుడు 100% పెర్సెప్షన్స్ ఉన్నాయి మంచు పడుతుంది అని. ఇది సాయంకాలం 6-7 వరకు కొనసాగుతుంది అని పర్సెప్షన్స్ చూపిస్తున్నాయి. సో ఈ లెక్కన భారీగా మంచు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. స్కూళ్ళు సెలవులు ఇచ్చేసారు, ఆఫీసులు సెలవులు ఉన్నాయి. చాలా చోట్ల కరెంట్ ఆగిపోయింది, ఇంటర్నెట్ కూడా పనిచేయటం లేదు.